ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ. శ్రీ మహాగణాధిపతియే నమః. కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటే శయానం బలం ముకుందం మనసా స్మరామి. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. మరి ఈ వారం మనం గ్రహాల యొక్క పరిస్థితి చూసినట్లయితే అంటే 19వ తారీఖు అక్టోబర్ 19 నుంచి అక్టోబర్ 25 వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. రవి, కుజుడు, బుధుడు తులారాశిలో, కన్యారాశిలో శుక్రుడు, సింహరాశిలో కేతువు, కుంభరాశిలో రాహు, మీనరాశిలో శని, మిథున రాశిలో గురుడు, చంద్రుడు చూసినట్లయితే మనకి తులా, వృశ్చిక, ధనుర్రాశిలో ఈ విధంగా మన చంద్ర సంచారం ఉంటుంది. మీనరాశి వారికి మీ యొక్క ఆలోచనలో ముందుకు వెళ్ళగలుగుతారు. అంటే మీనరాశి వారికి 7వ స్థానంలో చంద్రుడు. వార ప్రారంభం చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. మరి అష్టమంలోనే రవి, బుధుడు, కుజుడు గ్రహాలు అష్టమంలో ఉన్నాయి. మరి మిగిలిన గ్రహాలు కూడా సామాన్యమైనటువంటి జన్మంలో శని, వ్యయంలో రాహు ఇలా ఉన్నాయి. మరి ఇటువంటి పరిస్థితుల్లో నవగ్రహాలు కూడా సామాన్యమైన ఫలితాలు ఇచ్చేటువంటి సమయంలో మనం ఏం చేయాలంటే నవగ్రహ ప్రదక్షిణ చేయాలన్నారు. అంటే ప్రతి పని కూడా నిదానముగా ఉండండి. మామూలుగా మీ నిత్యకృత్యము చేసుకునే ఉద్యోగానికి కానీ, నిత్యకృత్యము మీరు ఆచరించే పనులకు కానీ ఇబ్బందులు ఉండవు. మనం ఏదో చేయాలన్న తపంతో చేస్తాం, అది పెద్దగా యోగించదు. చాలా కష్టపడతాం, ఎవరు గౌరవించరు. మనం ఎంతో కష్టపడతాం పిల్లల విషయంలో, వాళ్ళు కూడా కరెక్ట్గా ఉండరు. ఈ విధంగా మనకి పనులన్నీ ఆలస్యం అవడం, చికాకు అవడం, స్వల్పమైన ఆటంకాలు ఎదురవుతూ ఉండడం ఉంటుంది. నిత్యం మనం వేళకి తినే తిండి, నిత్యము పడుకునే నిద్ర, నిత్యము మనం చేసేటువంటి పనులన్నీ జరుగుతూనే ఉంటాయి. వాటికి ఇబ్బందులు ఉండవు. కొత్తగా చెయ్యాలి అనుకుంటే పనులు ఎందుకు అవ్వట్లేదో మనకి తెలియదు. చికాకుగా ఉంటుంది. పనులు అవుతూ ఉత్సాహంగా ఉంటుంది. మరి ఏం చేస్తాం? అంతమానం అన్ని వారాలు అన్ని పనులు ఒకేసారి అందరికీ జరగవు. కొంతమందికి ఒక్కొక్కసారి జరుగుతాయి. ఈవేళ వాడు ప్రయోజనాన్ని పొందితే రేపు మనం పొందుతాం. అప్పటి వరకు నిరీక్షించాలి, ఒప్పు పట్టాలి. అంతేగాని అవట్లేదని నిర్లిప్తతా భావం కానీ, అవట్లేదని వ్యతిరేకమైన భావాలు కానీ మనకు రావడానికి వీలు లేదు. విద్యార్థులు బాగా చదవాలి, ఉద్యోగస్తులు నిజాయితీగా ఉండాలి, వృత్తులు చేసేవారు కూడా మనం ఎంతవరకు ఎలాగా అనేటువంటి ఆలోచనతో ముందుకు వెళ్ళాలి. వ్యాపారాత్మకమైన విషయాల్లో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. తద్వారా చెడు రాదు, నష్టం రాదు, ఇబ్బంది ఉండదు. అంచేత నవగ్రహ ప్రదక్షిణ చెయ్యండి, నవగ్రహ శ్లోకాలను పఠించండి, శివారాధన చెయ్యండి. విశేషమైన ఫలితాలుంటాయి. సంఖ్యల్లో 3, రంగుల్లో తెలుపు చాలా మంచిది. స్వస్తి.